ఎవరైనా సరే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళే మీరు కోరిల్లో పనులు చేయించుకోండి, వాళ్ళకి జీతాలు ఇవ్వండి. పొరుగురు నుంచి మాత్రం తీసుకురావద్దు. పొరుగురు వాళ్ళు వచ్చి పనులు చేస్తుంటే ఊళ్ళో వాళ్ళు ఇక్కడ ఇన్ని పనులు చేసుకుంటూ ఉంటే ఖాళీగా ఉంటారో బాధపడతారని చెప్పిన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో ఎక్కడ కత్తిపూడి నుంచి, ఎక్కడ అన్నవరం నుంచి, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చేవారు. కానీ నేను చెప్పింది ఏంటంటే మా 3 ఊళ్ళు ముందు లేబర్కి పని చెప్పండి, 10 రూపాయలు కల్పించండి అనే చెప్పాం. అయితే కోరీల వల్ల మాకు ఏ ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరూ కూడా ధనికులు వచ్చి కోరీలు పెట్టారు. పాపం ఈ 3-4 సంవత్సరాల నుంచి ఈ మెట్లకి రేట్ లేక చాలా ఇబ్బందులు పడి అందరూ కూడా ఎంతో నలిగిపోయి ఉన్నారు. కానీ కోరీలకి పరిమితం ఇవ్వమనే కోరుతున్నాం. అయితే ఒక్కటే, ఏ ఊరెల్లా పట్లతోటి చచ్చి చామలంగా పచ్చదనంతో ఉంటాయి. మాది పంగిడి, దేచర్ల, గౌరీపట్నం, దుద్దుకూరు, దేవరపల్లి, లక్ష్మీపురం ఈ 4 ఊళ్ళ మాయని గోతులు, గొప్పులు, మురుగుపోయిన నీళ్ళు తప్ప పంట పొలం అంటే లేదు. మాకు పని చేసుకోవడానికి ఆధారం ఉంది తప్ప పండించుకొని కూర్చుని తినే అవకాశాలు లేవు. హైదరాబాద్ ఉంది, ఎక్కడెక్కడ మీ అందరికీ తెలుసు. మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళి పెద్ద పెద్ద మరి బిల్డింగులు కడతాం జరిగింది, ఎన్నో ఫ్యాక్టరీలు కడతాం జరిగింది. లోకల్లో వాళ్ళంతా వెళ్ళి హైదరాబాద్లో తాడుకు ఉండి మరి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మనకి ఉద్యోగమైనా మరి మనకి ఫ్యాక్టరీలైనా కోరీలు, కథలని నేను చెప్పడం జరిగింది. అందుచేత దయచేసి ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, కోరీలు మెటీరియల్ తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ కోరీలు నీళ్లు మురిగిపోయి నల్లగా కమిలిపోయి ఉంటున్నాయి. నీళ్లు దోళ్ళ తాగు, మనుషులు కాళ్ళు కూడా కలగరు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మరి ఆ కోరీల్ని దయచేసి ఈవేళ అందరూ ఉన్నారు కనుక వాటిని ఒక లేవల్ చేయవలసిన అవసరం ఆ యజమానులకే ఉంది. మరి దాన్ని పూడుతువా లేకపోతే దాని చుట్టూ పెన్సింగ్ ఎత్తువా అంటే దోళ్ళ పడిపోయిపోయే అవకాశాలు ఉన్నాయి. మనుషుల జాగ్రత్త పడిపోయి మళ్ళీ పైకెక్కలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇది మాత్రం తప్పనిసరిగా చెయ్యాలని, కోరీలకి పర్మిషన్ ఇచ్చి ప్రజలకి పని కల్పించాలని చెప్పి మీ అందరినీ మనవి చేసుకుంటున్నాం. అయితే ఒక్కటే, దాదాపు 15-20 సంవత్సరాల నుంచి మేము ఏది అడగలే. మా పనిట్లో ఎవరైనా వివాహం చేసుకోవాలంటే అటు చాగళ్ళైనా వెళ్ళాలి, ఇటు కొవ్వూరైనా వెళ్ళాలి. అయితే కోరీల యజమానుల్ని మరి అమ్మగారు ఉండగా అడుగుతున్నాను. నేను ఒక బీసీ అభ్యర్థిని, బీసీ కళ్యాణ మండపం కట్టాలి, మనకే కట్టే అవకాశాలు లేవు, డబ్బున్న నాయకులు లేరు అని చెప్పి మేము ఎంతో ఆశతో ఉన్నాం. మరి మీ అందరు సభాముఖంగా చెప్తున్నాను, నేను మా పండుగకి ఒక సింపుల్గా మరి కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలని చెప్పి మీ అందరినీ సభాముఖంగా నేను మనవి చేసుకుంటున్నాను. అయ్యా, కోరీల పరిమితానికి నేను మళ్ళీ చెప్తున్నాను, కోరీ పెట్టాలి, వాళ్ళు బాగుపడాలి, 10 రూపాయలు సంపాదించాలి, 10 మందిని పెంచాలి అనే చెప్తున్నాను. నేను గతంలో 2-3 మీటింగులకి అదే చెప్పాను. ఈరోజు కూడా పెట్టొద్దని చెప్పట్లా, పెట్టాలి, 10 మందిని పోషించాలి. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి, ఇది మాత్రం పాటించాలని చెప్పి మీ అందరినీ దయచేసి కోరేది ఇది ఒక్కటే. జై హింద్. తర్వాత ఇంకోటమ్మా, మేము ఎక్కడ పెడుతున్నారు ఈ మీటింగు, ఎక్కడ జరుగుతుందని ఆలోచించి రావడం జరుగుతుంది. కానీ మా పంగిడి దేశాల్లో ఒకే పంచాయతీ, పంగిట్లో పెట్టినా సంతోషిస్తాం, దేశాల్లో పెట్టినా సంతోషిస్తాం. ఊళ్ళో పెట్టి 10 మందికి తెలియపరచాలని చెప్పి మీ అందరి ముందు మనం తీసుకుంటున్నాను. మరి సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.